ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక నూతన ఉదయాన మిమ్మల్ందరినీ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా? ఎందుకంటే దేవుడు తన కృప చేతి వారమంతా మనతో ఉండి ఆయన రెక్కల చాటున మనలను మన కుటుంబాలను భద్రపరిచి ఈరోజు సజీవులుగా మనల్ని నిలువబెట్టారు. మరి ఒక నూతన వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ ఆదివారం నా దేవుని స్తుతించి గొప్ప తరుణాన్ని అనుగ్రహించారు. అనేక దినములు, అనేక వారములు, అనేక సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు ఇస్తున్న దినాలను, ఆయన ఇస్తున్న అవకాశాలు మనం వ్యర్థం చేసుకోనకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి దినాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన దినములు లెక్కించడం మనం నేర్చుకుందాం. మన దినములన్నీ మన కొరకు, మన కుటుంబాని కొరకే కాకుండా ఆయన ఏ పని కొరకైతే ఈ లోకానికి మనం పంపించారో ఆ పని కొరకు మనం జీవించి మన పరుగు తొదముట్టించి ఆయన మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి జీవకిరీటాన్ని పొందుకుందాం. ప్రతిరోజు నేను చెప్తున్న విధంగానే మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ సమస్యలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. లేక వాట్సాప్ ద్వారానే నాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థించి దేవునికి అప్పగిస్తూ ఉన్నాను మీ సమస్యలను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడిని అనుగ్రహిస్తున్న వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఎటుపోయినను, శ్రమపడుచున్నను, ఇరికింపబడు వారము కామో, అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కామో. ఆమేన్. చూడండి, లోకంలో మీకు శ్రమ కలుగదని ప్రభు చెప్పడం లేదు. మీకు శ్రమ కలుగుతుంది. కలిగినప్పటికీ కూడా మీరు ఆ శ్రమల అలలకు కొట్టుకొని పోరని చెప్తున్నాడు. నీవు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దానివల్ల నువ్వు చితికిపోవు, నువ్వు ఇరికింపబడవు. అపాయంలో ఉన్నా ఏ ఉపాయం లేని వారిగా ఉండరని, ఆ అపాయము నేను ఏమీ చేయలేదని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ప్రభు చెప్తున్నారు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను, మిమ్మల్ని కూడా తప్పక జయింపచేస్తానని. కాబట్టి ఎందుకు నాకు ఈ కష్టాలు? ఎందుకు అందరూ నన్ను వేలెత్తి చూపిస్తున్నారు? ఎందుకు నా జీవితం ఈ విధంగా అయిపోయింది అని కన్నీరు కార్చొద్దు. ఆ కష్టాలు నిన్ను ఏమీ చేయలేవు. ఎంత మాత్రం మీరు ఇరికింపబడరు. ఎందుకంటే నీవు శిల్పి చేతిలో ఉన్నావు. ఆ ప్రధాన శిల్పి విలువ ఎంత మాత్రము లేని నిన్ను విలువైన పాత్రగా మలుస్తున్నాడు. ఒక శిల్పి అడవిలో ఒక పనికిరాని చెట్టును తీసుకొచ్చి దానిని కోస్తాడు, చెక్కుతాడు, సుత్తితో కొడతాడు. ఎన్నో చేసిన తర్వాత అది ఒక అందమైన వస్తువుగా తయారవుతుంది. అడవిలో ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, కానీ అవి ఎంత మాత్రం కూడా ఎవరికి ఉపయోగకరంగా ఉండవు. అయితే ఎన్నో దెబ్బలు తిని, ఎంతగానో చెక్కబడి, ఎంతో రంపాలతో కొయ్యబడి, ఎన్నో దెబ్బలు తిన్న ఆ వృక్షము ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ఎంతోమందికి సంతోషాన్ని ఇస్తుంది. ఎంతోమంది ఆ వస్తువును కోరుకుంటారు, ఎంతోమంది దాన్ని మోసుకుపోతారు. ఒక విలువైన స్థలంలో పెట్టుకుంటారు. ఒక ఎత్తైన స్థలంలో, అందమైన స్థలంలోనికి వెళ్తుంది. ఆ ఇల్లంతటిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంటుంది. ఆ చెట్టే గనుక నేను దెబ్బలు తినలేను, నేను కోయబడలేను, నేను చెక్కబడలేను, నేను ఇలానే ఉంటానంటే గనుక అది కూడా ఎవ్వరికి ఉపయోగపడలేక ఒక మొద్దులా మిగిలిపోతుంది, మోడులా మిగిలిపోతుంది. ఆ చెట్టు శ్రమ పడింది, నలిగిపోయింది, కానీ ఆ శ్రమ దానిని నశింప చేయలేదు. అది పడిన కష్టం వల్ల అది నాశనం అయిపోలేదు. ఆ శ్రమ దాన్ని ఇరికించలేదు. అది ఉపాయం లేకుండా అయిపోలేదు, కానీ ఆ శ్రమ ద్వారా అది రెట్టింపు దీవెన పొందుకుంది. ఆ శ్రమ ద్వారా చెట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది. ఆ శ్రమ ఆ చెట్టును ఉన్నత స్థితిలో నిలవబెట్టింది.
ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నువ్వు శ్రమ పడుతున్నావు, కానీ ఆ శ్రమని నేను నశింపచేయడానికి రాలేదు. ఎందుకంటే నువ్వు ప్రధాన శిల్పి చేతిలో ఉన్నావు. ఆయన కూడా నిన్ను ఒక ఉన్నతమైన వస్తువుగా, అందమైన పాత్రగా, ఉపయోగకరమైన పాత్రగా, సంతోషాన్నిచ్చే పాత్రగా నిన్ను కూడా మలచబోతున్నాడు ఆయన. అయితే నీవు చేయాల్సింది, నీవు ఒక మట్టి ముద్దలు ఆయన చేతుల్లో ఉండడమే. కొట్టినప్పుడు ఆయన చేతుల్లో ఉండాలి, నేను చిక్కుతున్నప్పుడు ఆయన చేతుల్లో ఉండాలి, నేను రంపంతో కోస్తున్నప్పుడు కూడా ఆయన చేతుల్లో ఉండాలి. నేను నీ చేతిలో ఉండలేనయ్యా, నేను భరించలేనయ్యా అంటే నువ్వు ఒక అందమైన పాత్రగా తయారు కాలేవు. కానీ నువ్వు ప్రధాన శిల్పి చేతిలో ఏ పరిస్థితి అయినా మట్టి ముద్ద అమిరిపోయినట్లుగా అమిరిపోతే ఆయన నిన్ను అందమైన పాత్రగా తయారు చేయబోతున్నాడు. నిన్ను చూచిన వారందరూ కూడా నేను ఇష్టపడతారు, నీ మాటలు ఇష్టపడతారు, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు, నిన్ను కోరుకుంటారు, నీ ద్వారా సంతోషిస్తారు, నీ ద్వారా దేవుని మాటలు తెలుసుకుంటారు, నీ ద్వారా సృష్టికర్తను తెలుసుకుంటారు. అందువల్ల ప్రస్తుతం నీవు ఏ స్థితిలోనా భయపడొద్దు. ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ కష్టాలను చూచి ఇక నా పని అయిపోయింది, నా ఫ్యూచర్ పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయిందని అనుకోవద్దు. నా భవిష్యత్తు శూన్యంగా ఉంది, ఇక ఈ కష్టాలు భరించడం నా వల్ల కాదు, ఇక ఈ శ్రమలు భరించడం నా వల్ల కాదు, నేను ఇక భరించలేను, అనేక సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాను, ఇక నేను భరించలేను అని ఎంత మాత్రం విసిగిపోవద్దు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చాడు ఈ లోకానికి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సమకూరుస్తాడు. నువ్వెంతగా నశించిపోయావో అంతగా రెట్టింపుగా నిన్ను విలువైన పాత్రగా చేస్తాడు, అంతగా నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలని, నీ ద్వారా ఆయన మహిమ పొందాలని నేను ఎంచుకున్నాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపాయంలో ఉన్నారా? వ్యాధిలో ఉన్నారా? మంచంపై ఉన్నారా? అవమానాలతో ఉన్నారా? నిందలతో ఉన్నారా? భయంకరమైన బంధకాల్లో ఉన్నారా? విడిపించుకోలేని శ్రమలు నీ ఎదుట ఉన్నాయా? విడుదల పొందలేని అనుకుంటున్నావా? నీ బిడ్డలను చూచి, నీ కుటుంబాన్ని చూచి, నీ భర్తను చూచి, లేక నీ భార్యను చూసినప్పుడు, నీ ఆర్థిక బంధకాలను చూసినప్పుడు, నీ శారీరక బంధకాలను చూసినప్పుడు, నీ ఆత్మీయ బంధకాలను చూసినప్పుడు విసిగిపోతున్నావా? నలిగిపోతున్నావా? భయపడొద్దు, నలిగిపోవద్దు, విసిగిపోవద్దు, అలసిపోవద్దు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. కుమ్మరి చేతిలో మట్టి ముద్ద ఏ విధంగా ఇమిడిపోతుందో ఆ విధంగా ప్రభు చేతిలో నీవు కూడా ఇమిడిపో. పనికిరాని మట్టిగా ఉన్న నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. అందరి చేత త్రొక్కబడిన మట్టిగా ఉన్న నిన్ను అందరూ ఎత్తి పట్టుకునే ఒక చక్కటి పాత్రగా తయారు చేస్తాడు. కాబట్టి బంధకాలైనా, శ్రమలైనా, ఏదైనా సరే భయపడక నిలువబడండి. ఆయన కృపలో నిలిచి ఉండండి, కృపను దాటి వెళ్ళిపోవద్దు. ఆయనలో నిలిచి ఉండండి. ఎటువంటి శ్రమైనా నిరాశపడకండి. అపాయంలో ఉపాయాన్ని ఇస్తాడు. అపాయం నుండి తప్పించే మార్గం మీకు సిద్ధపరుస్తున్నాడు. మీరు ఎంత శ్రమ పడినా మీరు ఇరికింపబడరు, మీరు ఉన్నత స్థితిలోనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు ఒకవేళ విసిగిపోతూ ఉన్నావేమో, ఇంతవరకు ఒకవేళ అలసిపోయేవేమో, తండ్రి నా జీవితంలో ఏమీ చేయడం లేదేంటి, అయ్యా నా ప్రార్థన వినడం లేదేంటి, నా జీవితం అంతా ఇంకా శూన్యంగానే మారిపోతుంది ఏంటి, ఇంకెన్ని సంవత్సరాలు అయ్యా ఈ శ్రమ, ఈ శోధన అని ఇంతవరకు నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నా చేతిలో ఉండు, నా చేతిలో ఉన్న నీవు నశించిపోవు, ఇరికించబడవు, అందరికీ ఉపయోగార్థమైన పాత్రగా నేను మలచిపోతున్నాను. ధైర్యం తెచ్చుకొని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంత మాత్రం అధైర్యపడొద్దు. ఒకవేళ మంచం మీదే ఉన్నా, మంచం మీద ఉన్న ప్రభువుని పిలవండి. అయ్యా నేను నీ చేతిలో ఉన్నాను, అయ్యా నన్ను మలచండి, నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకోండి అయ్యా అని నిజమైన ద్రాక్షవల్లిని క్రీస్తులో నిలిచి ఉండండి. ఆ ద్రాక్షవల్లిలో నీవు నిలిచి ఉంటే ఆ జీవాన్ని నువ్వు కూడా పొందుకుంటావు. ఆ జీవం ద్వారా నీవు కూడా ఫలిస్తావు. జీవపు ఓటిని ప్రభు నీ కడుపులో ఉండి కూడా జీవజలను ప్రవహింపచేస్తాడు. ఆ జీవజలము నిన్ను బ్రతికించడమే కాదు, ఆ జలం అనేక మందిని బ్రతికిస్తుంది నీ ద్వారా. కాబట్టి తండ్రి, ఎంత శ్రమైనా పర్వాలేదే, నేను తట్టుకుంటాను, నాకు సహనం దయచేయండి, ఓర్పు దయచేయండి, నీ చేతిలో వాడుకునే పాత్రగా నన్ను చేసుకుంటే చాలయ్యా, మీతో నేను ఉంటే చాలయ్యా, ఈ లోకమంతా విడిచిపెట్టిన నేను భయపడినయ్యా అని ఈరోజు దేవునికి సమర్పించుకుంటా ఆయన సందులో మోకరిందమ్మా. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉన్నారు. పరిస్థితులన్నిటినీ దాటించి
ఈరోజు సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచారు. బ్రతుకు అన్నారు కాబట్టి మేము బ్రతికి ఉన్నామయ్యా. మీరు బ్రతికించినందుకు, మరలా నీ పని కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు. మా దినములు లెక్కించడం మాకు నేర్పించండి తండ్రి. మా సమయాన్ని లెక్కించడం మాకు నేర్పించండి నాయన. ఎన్ని సంవత్సరాలైనా అదే జీవితాన్ని, అదే బ్రతుకు మేము కలిగి ఉండకూడదు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును చూడాలయ్యా. ఈరోజు మాట్లాడారు, భయపడొద్దు, ఎటు పోతున్నానో అనుకోవద్దు. శ్రమ పడుతున్నా సరే మీరు ఎంత మాత్రం ఇరికింపబడరు. అపాయంలో ఉన్నాను, ఎంత మాత్రం కూడా ఉపాయం లేని దానిగా ఉన్నాను, ఈ అపాయంతో నేను నశించిపోతానేమో అనుకోవద్దు. మీరు దాటిపోయే మార్గం నేను చూపిస్తానని వాగ్దానం చేశారు. అయ్యా, ఎంతమంది తరుముబడుతున్నారో, ఎంతమంది దిక్కులేని పరిస్థితులు ఉన్నట్టున్నారో, ఎంతమంది శ్రమ పడుతూ ఉన్నారో, ఎంతమంది ఇరికింపబడిన పరిస్థితుల్లో ఉన్నారో, ఎంతమంది అపాయములో ఉన్నారో, ఎంతమంది ఏ ఉపాయము లేనట్లుగా ఉన్నారో, ఎంతమంది పడద్రోయబడిన పరిస్థితిలో ఉన్నారో, ఎంతమంది నశించిపోతున్నామయ్యా అన్నట్లుగా ఉన్నారో, చివరికి వచ్చేస్తామన్నట్లుగా ఉన్నారో, ఎవ్వరు ఏ స్థితిలో ఉన్నా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన నీ చేతుల్లో వారందరూ కూడా ఒక మట్టి ముద్దగా నిలిచి ఉంటున్నారు. అయ్యా, ప్రతి ఒక్కరిని మాలచ్చండి నాయన. ఆ మట్టి ముద్దలుగా ఉన్న ప్రతి ఒక్కరిని అందమైన పాత్రలుగా మీరు తయారు చేయండి. సుత్తితో కొట్టినా పర్వాలేదయ్యా, రంపంతో కోసినా పర్వాలేదయ్యా, చెక్కుతున్నా పర్వాలేదు తండ్రి, కాలుస్తున్నా పర్వాలేదు నాయన. ఏమి చేస్తున్నా ఆ మట్టి ముద్దలో ఒక అందమైన పాత్రగా తయారవ్వాలంతే. అయ్యా, సహించుకోవడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. నీ దగ్గర నుండి దూరం అయిపోకుండా నీ చేతిలో నిలిచి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మీరు ఎట్లా మారిస్తే అట్లా నీ చిత్తానుసారంగా నిలిచి ఉండడానికి, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ కొరకు నిలబెట్టుకోండి. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డల సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి. అది ఏ సమస్య అయినా, కామెంట్లో ఏ సమస్య తెలియజేస్తున్నా ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుందురుగా కేస్తున్నామములో, ప్రతి బంధకం నుండి విడుదల పొందుకుందురుగా కేస్తున్నామములో, ప్రతి భయము నుండి విడుదల పొందుకుందురుగాక, ప్రతి చీకటి నుండి విడుదల పొందుకుందురుగాక, ప్రతి లోటు నుండి విడుదల పొందుకుందురుగాక, ప్రతి లేమి నుండి విడుదల పొందుకుందురుగాక కేస్తున్నామములో. దేనిని గురించి భయపడుతున్నారో, దేనిని గురించి కలవరపడుతున్నారో, దేనిని గురించి ఏడుస్తున్నారో నైనా అన్ని విషయాలు మీరు జయం దయచేస్తున్నందుకు, ఎక్కడైతే ఎవరు ఓదార్చలేనంతగా ఏడ్చారో, ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో అక్కడ నుండి మీరు లేవనెత్తుతున్నారని, ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీ కుటుంబం అంతటికీ తోడే ఉండి, వారు చేసే ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, వారు ప్రారంభించే ప్రతి ప్రారంభంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత భయంకర స్థితిలో ఉన్న భయపడొద్దు. వాగ్దానం నీ కొరకే. ఎంత ఇరికింపబడిన స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టున్నా భయపడొద్దు. ఈ వాగ్దానం నీ కొరకే. అన్ని విషయాల నుండి దేవుడిని విడిపించబోతున్నాడు. దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్య అన్న వారందరూ కూడా ఆమెను బిగ్గరగా చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.